సార్ 2 తారీఖు వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే 3 తారీఖు పోలీసులు తిరస్కరించారు. 4 తారీఖు హీరో కానీ హీరోయిన్ కానీ సినిమా ప్రొడ్యూసర్స్ కానీ ఎవరు థియేటర్ రావడానికి వీల్లేదు. ఈ థియేటర్లో మేము సెక్యూరిటీ ఇవ్వలేము. ఈ థియేటర్కు ఉన్నది ఒకటే దారి. ఈ దారిలో ఇంతమంది వేలాది మంది అభిమానులు వచ్చినప్పుడు మేము కంట్రోల్ చేయలేము, వద్దు అని తిరస్కరించారు. తిరస్కరించిన తర్వాత కూడా 4 తారీఖు 9:30 ప్రాంతంలో హీరో రావడం జరిగింది. రావడం కారులో వచ్చి థియేటర్లో పోయి సినిమా తెచ్చి మళ్ళీ కారులో వెళ్ళిపోతే పెద్దగా ఇంత ఇబ్బంది జరుగుతుండేనేమో లేదో నాకు తెలియదు. కానీ ఎక్స్రోడ్ చౌరస్తా కంటే ముందు నుంచే కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేసుకుంటే థియేటర్లో పోవడంతో ఆ చుట్టుముట్టుతున్న 7-8 థియేటర్లలో ఉన్న సినిమా అభిమానులు మొత్తం ఇక్కడికే రావడంతో వేలాది మంది జమైండ్రు. ఆ గేట్ ఒక్కసారి హీరో కారు లోపలికి పంపించడానికి ఆ ఉన్న గేటు తెరవడంతో వేలాది మంది ఒక్కటేసారి ఉప్పెనలాకి వచ్చారు. ఆ ఉప్పెనలో చనిపోయిన రేవతి, ఆమె కొడుకు, భార్య, భర్త, కూతురు వాళ్ళు అలాగైపోయి కొడుకు తల్లి ఒక పక్కన పోయి ఆ జనాల నుంచి తప్పించుకొని టికెట్ చేసుకొని ఆ తొక్కిసలాటలు హీరోను థియేటర్ లోపలికి తీసుకుపోవాలనుకున్న టైంకి అతను బండి మీద రోడ్ షో చేసి దిగేటప్పటికి వేలాది మంది హీరోని కలవడానికి చొచ్చుకొచ్చారు ముందుకు. అసలు అంటే ఈ రకమైన వాతావరణంలో అతన్ని లోపలికి తీసుకువెళ్ళాల్సిన సందర్భంలో అతను ప్రైవేట్ సెక్యూరిటీ ఇవాళ రేపు మనం ఫంక్షన్లలో బౌన్సర్లు అని మనం చూస్తూ ఉన్నాం. 50-60 మంది సరిగ్గా లెక్క తెలియదు, 50-60 అని అంటున్నారు, నెంబర్ 4 ఎక్కువ తక్కువ. ఆ బౌన్సర్లు అందరు మీదికి వచ్చే అందరు అభిమానులను విపరీతంగా అడ్డంగా ఎట్లా పడితే అట్లా తోయడంతో అటు నుంచి అభిమానులు హీరోని చూడాలి, కలవాలని ఒకవైపు నుంచి వాళ్ళని హీరో దగ్గరికే రానియొద్దని ఆయన ప్రైవేట్ సెక్యూరిటీ వెనక్కి నెట్టడం వల్ల ఈ తొక్కిసలాటలో హీరో థియేటర్కి వెళ్ళి లోపలికి వెళ్ళి చూసినాక పోలీసులు ఈ మొత్తం క్రౌడ్ని ఈ మొత్తం అక్కడ ఉన్న జమైన జనాలను అందరిని కూడా తీస్తే ఒక తల్లి కొడుకు అక్కడ శవాలుగా పడి ఉన్నారు. ఆ తల్లి అంత తొక్కిసలాటలు కూడా నేను ఆ వీడియో చూసిన ఆ తల్లి లోపలికి వచ్చినప్పుడు కొడుకు చేయి పట్టుకొని ఎంత జాగ్రత్తగా కొడుకుని తీసుకొని వస్తుందో తల్లి ప్రేమ ఎట్లుంటుందో అక్కడ నాకు చూసి నాకు అర్థమైంది. ఆ శవాలుగా మారిన తల్లి కొడుకు చెయ్యి ఇడవలే అధ్యక్ష, అట్లే చెయ్యి బిగ్గర పట్టుకొని పోలీసు వెళ్ళి చూస్తే ఆ తల్లి ఆ పిల్లగాడు ఆ తల్లి ఆ చెయ్యి వదలకుంటే కన్నబిడ్డను పట్టుకుని తల్లి చచ్చిపోయింది అధ్యక్ష. నమస్తే. తెలుగు సినిమా ఫీల్డ్లో చాలా గొప్ప నటులు ఉద్భవించారు, గొప్పగా నటించారు. ఎన్టీ రామారావు గారు కానీ, అక్కినేని నాగేశ్వరరావు, శోభన్ బాబు, కృష్ణ, ఎస్వి రంగారావు, మహానటి సావిత్రి, కైకాల సత్యనారాయణ, దక్షిణాదిలో చాలా పేరు తెచ్చుకున్నటువంటి నటులు. వారిని చూస్తే తెలుగువారిగా మనం చాలా గర్వపడేటటువంటి స్థాయికి వెళ్ళారు. కానీ జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డును మాత్రం తెలుగువారు ఇంతవరకు ఎవ్వరూ పొందలేదు. ఒక్క పుష్ప 1 సినిమాలో మాత్రం తెలుగువారికి దేశవ్యాప్తంగా పేరు తెచ్చే విధంగా ఉత్తమ జాతీయ నటుడుగా అల్లు అర్జున్ సాధించగలిగాడు. నిజంగా తెలుగు సినిమా ఫీల్డ్కి చాలా గర్వమైనటువంటి అంశం అది. తెలుగువారికి కూడా చాలా గర్వమైనటువంటి అంశం అది. ఎందుకు ఈ విషయాన్ని నేను ఇక్కడ ప్రస్తావన చేస్తున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎందుకంటే పుష్ప 2 రిలీజ్ అయిన తర్వాత అది కూడా చాలా పెద్ద ఎత్తున విజయం సాధించింది. కానీ ఆ కుటుంబం కానీ తెలుగు సినిమా అభిమానులు కానీ పెద్దగా పండుగ చేసుకోలేనటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం ఎవ్వరు అనేది ఇక్కడ ప్రశ్న. మరొక్కసారి నేను పునరుద్ఘాటిస్తున్నా. సంధ్యా థియేటర్ దగ్గర రేవతి మరణానికి అల్లు అర్జున్ నైతిక బాధ్యత వహించవలసిందే తప్ప చట్టమైన బాధ్యత వహించవలసిన అవసరం లేదు అనేది నా దృఢమైనటువంటి అభిప్రాయం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు they were never not unlike previous regime. YCP regime లో లేరు అక్కడ. YCP regime without a reason they picked up a fight. They didn't allow you to. నేను ఒక్కొక్క టికెట్ నేను మొన్న కనుక్కున్నాను. వాళ్ళు అడిగిన ప్రైజెస్ ఏం ఇస్తా ఉంటే ఊరిని అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఐ ఆస్క్డ్ దెమ్. ఐ సెడ్ హౌ మచ్ వాజ్ ద సేమ్ టికెట్ అన్నారు. సార్ the 75 rupees ticket which they going to sell now, మీకు వచ్చేటప్పటికి అది ఇక్కడ 50 రూపాయలు, మీకు 5 రూపాయలు సార్. ఇక్కడ 75 రూపాయలు, ఏదో 10 రూపాయలు మ్యాక్సిమం.
అంటే నా ఫుట్ఫాల్ ఎక్కువ ఉండేది కానీ 5-10కి 25కి అన్నారు. అసలు తెలంగాణ గవర్నమెంట్ ఇస్ నాట్ లైక్ దట్. ఇంకా అక్కడ బెనిఫిట్ షోస్కి దే హ్యాడ్ గివెన్ అ గ్రేట్ ఎంకరేజ్మెంట్ ఇంక్లూడింగ్ సాలార్, ఆల్ ద బిగ్ ఫిల్మ్స్. I think he's being very courteous, even for Pushpa also. ఎందుకంటే వాళ్ళు అన్ని వేల రూపాయలతోటి దే హ్యాడ్ గివెన్ బెనిఫిట్ షోస్ థింగ్స్. అంతే కదా, ఇప్పుడు డబ్బులు పెంచకపోతే మీకు రికార్డ్స్ అలా క్రియేట్ చేస్తారు. వాళ్ళు ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ని పాడు చేయడం ఎందుకులే లేదు బేసిక్. ఐ థింక్ ఆఫ్టర్ మై థర్డ్ ఫిల్మ్ ఐ స్టాప్ డూయింగ్. బేసిక్ క్యూరియాసిటీ ఏముంటుంది ఫర్ ఎనీ యాక్టర్, ఇట్ ఈస్ అ టెస్టింగ్ టైం. From a simple hero point of view, why me అందరూ కనిపించు, why the hell he has to go to theatre? From a hero's perspective, I can say, నేను ఎందుకు థియేటర్కి వెళ్ళాలనుకున్నానంటే, how I am being tested. ఫిల్మ్ బాగాలేకపోతే తిడతారు, ఫిల్మ్ బాగున్నప్పుడు ఐ వాంట్ టు ఫీల్ ద అప్రిసియేషన్. స్తుతి కావాలి. ఈవెన్ ఫర్ గాడ్ యూ హ్యావ్ టు సే యు ఆర్ గ్రేట్. అంతే కదా. అలాగే ద అల్టిమేట్, ఇఫ్ యూ రైట్ అన్ ఆర్టికల్, ఒకసారి హరిప్రసాద్ గారు చక్రవర్తి గారు రాస్తున్నప్పుడు మీరు ఈ ఆర్టికల్ చాలా బాగుంది. ఇట్స్ అప్రిసియేషన్ ఈస్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎనీ వర్క్. రెడ్డికి చుక్కలు చూపెట్టి ఎమ్మెల్సీగా గెలిచిన మా తమ్ముడు నవీన్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా పట్నం కుటుంబ వారసుడు మా తమ్ముడు, మీ అందరికి అండగా ఉన్న పట్నం అవినాష్ రెడ్డి గారు, అదేవిధంగా వేదిక పైన ఉన్న మరొక తమ్ముడు మా ఎమ్మెల్యే హుజూరాబాద్ కౌశిక్ రెడ్డి గారు, పాడి కౌశిక్ రెడ్డి గారు, అదేవిధంగా మా తమ్ముడు బాల్కా సుమన్ గారు, మాజీ ఎమ్మెల్యే గారు, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న సోదరుడు వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు, వికారాబాద్ మాజీ శాసనసభ్యుడు తమ్ముడు డాక్టర్ మెతుకు ఆనంద్ గారు, చాంద్ పాషాబాయి గారు, అదేవిధంగా సలీం గారు, గజ్జల నాగేష్ గారు, తమ్ముడు మైపాల్ గారు, అదేవిధంగా వేదిక పైన మా కొడంగల్ నాయకత్వం మొత్తానికి, నేను ఎవరో పేర్లు చెప్పలేదు, మనుషులనే తిట్టుకోరి బయట తిట్టుకోరి కోరుతూ, మరి వేదిక ముందున్న ఉదయం 3 గంటల నుంచి అరెస్టు చేస్తానని పోలీసు వాళ్ళని ఇళ్లకు పంపించిన, నీ సంగతి ఏందో మా సంగతి ఏందో చూపెడతామని చెప్పి ఇక్కడికి వచ్చిన మా కొడంగల్ అన్నదమ్ములకు, ఆడబిడ్డలకు, ముఖ్యంగా మా ఆడబిడ్డలకు హృదయపూర్వకంగా నమస్కారాలు, హృదయపూర్వకంగా మీ చైతన్యానికి వందనాలు. సరిగ్గా 35 రోజులైంది నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి, వారితో పాటు దాదాపు 30 మంది రైతులను అరెస్ట్ చేసి 35 రోజులైంది. ఒక మాట మాత్రం ఖచ్చితంగా చెప్పాలి, నరేందర్ రెడ్డి గారి కుటుంబాన్ని కలవడానికి మొట్టమొదటి రోజు పోయినప్పుడు వారి తల్లిగారు, నరేందర్ రెడ్డి గారి అమ్మగారు, 92-93 ఏళ్ళ వయసు ఉంటుంది ఆ పెద్దమ్మకు. నేను సవితక్కపోతే మా ఊడు చాలా మెత్తటోని కొంటపోయిన బిడ్డ అన్నది. కానీ ఆ మెత్తటోడు రేపటి రోజున ఉక్కు మనిషి అయి రేవంత్ రెడ్డిని తుక్కు చేస్తాడు, ఖచ్చితంగా తుక్కు చేస్తాడు. మీ అందరి ఆశీర్వాదంతో కొడంగల్లో తుక్కు చేస్తాడు రేవంత్ రెడ్డిని. ఈ మాట మాత్రం పక్కా యాది పెట్టుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ సందర్భంగా నిజంగా నరేందర్ గుండె ధైర్యానికి, ఆ రైతుల గుండె ధైర్యానికి మనందరం కూడా సెల్యూట్ చేయాలి. కేసీఆర్ గారి నాయకత్వంలో ఎట్లయితే ఉద్యమంలో ధీశాలిగా పోరాడినామో, వాళ్ళ నిజంగా మీ కొడంగల్ చైతన్యం చూస్తూ ఉంటే మొత్తం మా అందరికీ కొత్త ఉత్సాహం వచ్చింది, మా అందరికి కూడా గుండె ధైర్యం వచ్చింది. ఎందుకంటే సంవత్సరం కిందట అనుకోకుండా ఎన్నికలు ఓడిపోయినాం. ఇందాక దేశపతి శ్రీనివాస్ గారు ఒక నక్క కథ చెప్పిండు. ఆ నక్క వినయాలు ప్రదర్శించుకుంటూ రేవంత్ రెడ్డి అనే ఒక నక్క